Gracious and loving Father, కృపగల ప్రేమగల పరలోకపు తండ్రి, please Lord speak to us. ప్రభువా దయచేసి మాతో మీరు మాట్లాడండి. Touch all of us, Lord. మాలో ప్రతి వారిని మీరు ముట్టండి. Let your spirit touch us, Lord. నీ ఆత్మ మమ్మల్ని తాకనివ్వండి ప్రభువా. In Jesus' holy name I pray. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. Amen. ఆమేన్. Let us turn to the book of Revelation, ప్రకటన గ్రంథం చూద్దాము. chapter 5 5వ అధ్యాయము and verse 1. మొదటి వచనము. Here we see the John is shown the vision of heaven. ఇక్కడ యోహానుకు పరలోక దర్శనములు కలుగుతూ ఉన్నాయి. He sees the Lion of Judah. అక్కడ యూదా సింహమును చూస్తూ ఉన్నాడు, యూదా గోత్రపు సింహమును. And a slaughtered lamb taking the scroll. అదే రీతిగా వధింపబడినటువంటి గొర్రెపిల్ల ఆ ముద్రను తీసుకోవడం చూస్తున్నాము. He is the slaughtered lamb. అక్కడ వధింపబడిన గొర్రెపిల్ల. Jesus gave that vision to John, his disciple. ఈ దర్శనాన్ని యేసుక్రీస్తు తన శిష్యుడైన యోహానుకు చూపిస్తూ ఉన్నాడు. First verse. మొదటి వచనము. In the right hand of him who sits on the throne, I saw a scroll with writing on both sides, sealed with 7 seals. మరియు లోపటను వెలుపటను రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనమందు ఆసీనుడయ్యుండు వాని కుడి చేత చూచితిని. I saw mighty angels loudly proclaim, who is worthy to unscroll the scroll and break its seals. మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథమును విప్పుటకు యోగ్యుడైన వాడెవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచితిని. And third verse. మూడో వచనము. No one in heaven or on earth and under the earth could unscroll the scroll. అయితే పరలోకమందు గాని భూమి మీద గాని భూమి క్రింద గాని ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను ఎవనికిని శక్తి లేకపోయెను. I was weeping because none was found worthy to open. ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడెవడును కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా. And fifth verse, one of the elders saith unto me, weep not, behold, the Lion of the tribe of Judah, the root of David, hath prevailed to open the book and loose the 7 seals. ఆ పెద్దలలో ఒకడు, ఏడవకుము, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందెనని నాతో చెప్పెను. And I saw the Lamb as though slain stand in the midst of the throne. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచియుండుట చూచితిని. Yeah, let us see the root of this text. ఈ వాక్య భాగము యొక్క మూలం ఏంటి అనేది చూద్దాము. Genesis chapter 49 ఆది కాండము 49వ అధ్యాయము and verse 9. 9వ వచనము. Here we see Jacob in his end times. ఇక్కడ యాకోబు తన అంత్య దినాల్లో ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాము. And 9th verse. 9వ వచనము. You are a lion's cub of Judah. O Judah, you return from prey. My son, like a lion, he crouches and lies down like a lioness. Who dares to rouse him? యూదా కొదమ సింహము, నా కుమారుడా, నీవు పట్టిన దాని తిని వచ్చితివి. అతడు కాళ్ళు ముడుచుకొని పండుకొనెను, అతని లేపువాడెవడు? The scepter will not depart from Judah. యూదా యొద్ద నుండి దండము తొలగదు. 33 verse. 33వ వచనము. After blessing his 12 sons, Jacob drew his feet upon his bed and breathed his last breath. యాకోబు తన కుమారులకు ఆజ్ఞాపించుట చాలించి మంచము మీద తన కాళ్ళు ముడుచుకొని ప్రాణము విడిచి తన స్వజనుల యొద్దకు చేర్చబడెను. At the end of his life, అతని జీవితాంతములో he told these words. ఈ మాటలన్నీ కూడా అతను చెప్పాడు. And his descendants, his people were in Egypt. తన తరువాతి తరము వారుగా ఉన్నటువంటి ఈ ప్రజలు వారు ఐగుప్తులో ఉన్నారు. At that place of Goshen. గోషేను అనే ప్రాంతంలో. You know, Moses came from Levi. అయితే మనకు తెలుసు మోషే లేవి గోత్రం నుండి వచ్చినవాడు అని. When the nation of Israel asked for a king, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఒక రాజు కావాలి అని అడిగినప్పుడు they have chosen from the tribe of Benjamin. He was a Benjamite.
బెన్యామీను గోత్రము నుండి ఒక రాజు ఎన్నుకోబడ్డాడు. He was not a line of Judah. అతనేమి యూదా గోత్రం వాడు కాదు. After Saul, అయితే సౌలు తర్వాత then came David. దావీదు వచ్చాడు. He was a son of Jesse. అతడు యెష్షై కుమారుడు. And the word says the scepter will not depart from him. అయితే ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, యూదా నుండి రాజదండము తొలగిపోదు. Those were the days of glory. అవన్నీ మహిమకరమైన దినములు. David and Solomon. దావీదు అలాగే సొలొమోను రాజ్య పరిపాలన చేసిన దినాలు అనేవి. But we see the descendants of them. అయితే వారి తర్వాత వచ్చిన తరములను చూస్తే The glory was departing. ఆ మహిమ అనేది వారిని విడిచిపోయినట్టుగా చూస్తూ ఉన్నాము. Jerusalem was destroyed. యెరూషలేము నాశనం చేయబడింది. But where is line of Judah? అయితే ఈ యూదా గోత్రపు సింహం ఎక్కడ? But David's family's roots were buried. దావీదు యొక్క సంతతి వారందరూ కూడా అక్కడ కనుమరుగైపోతున్నారు. But there is a word, from those roots a shoot springs up. ఆ వేరు చిగురు పుట్టును. That was the word of God in Isaiah. యెషయా గ్రంథములో ఆ మాటలు మనం చూస్తాము. From a virgin of Nazareth. నజరేతు అనేటువంటి స్థలంలోని కన్యకకు. So how weak it appeared. ఈ సన్నివేశం అంతా కూడా ఎంత బలహీనంగా కనబడుతుంది. There is no great sequences there. అక్కడ ఏమి గొప్పగా జరుగుతున్న సన్నివేశాలు ఏమి లేవు. You know, Jesus came from the root of David. యేసు క్రీస్తు దావీదు వంశం నుండి వచ్చినట్టుగా మనకు తెలుసు. He grew up like a tender shoot. అయితే ఆయన Isaiah 53. గ్రంథము 53వ He grew up like a tender shoot and like a root out of dry ground. అతడు లేత మొక్క వలె ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలె ఆయన పెరిగాడు. He had no beauty at all. అతనికి ఎలాంటి స్వరూపము లేదు. In the cross we see no beauty of him. సిలువలో మనం ఆయనను చూసినట్టయితే ఆయనలో ఏ సొగసు లేదు. Third verse, he was despised and rejected. ఆయన తృణీకరింపబడిన వాడుగా విసర్జింపబడిన వాడుగా అయ్యాడు. And that lowly shoot from the root of David is a line of Judah. ఆ లేత మొక్క అనేది దావీదు వంశం నుండి వచ్చినది, యూదా గోత్రము నుండి వచ్చినది. He is a slaughtered lamb. ఆయన వధించబడిన గొర్రెపిల్ల. Revelation 5th chapter. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము And verse 5. 5వ వచనము. And John was weeping. అక్కడ యోహాను ఏడుస్తూ ఉన్నాడు. Don't weep. See the line of the tribe of Judah. ఏడువకుము, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందెను. Then I saw a lamb looking as it is been slain. అయితే అక్కడ చూసినట్టయితే వధించబడినట్లుగా కనబడుతూ ఉన్న గొర్రెపిల్ల. So we saw the promise given by Jacob. యాకోబు ద్వారా ఇవ్వబడినటువంటి ఆ వాగ్దానం మనకు తెలుసు. Many people get many great promises. అదే రీతిగా చాలా మందికి ఎన్నో గొప్ప వాగ్దానాలు వస్తాయి. But after many days when there is nothing happening in their lives, అయితే చాలా దినాలు గడిచిన తర్వాత వారి జీవితాల్లో ఏది జరగనప్పుడు they are so disappointed. వారు ఎంతో నిరుత్సాహం చెందుతారు. There is a great promise to me, but what happened to the promise? ఇదేంటి, నాకు ఎంతో గొప్ప వాగ్దానం ఉంది, కానీ ఆ వాగ్దానం సంగతి ఏమైపోయింది? And even when we see Jesus, we saw on the cross there was no beauty at all. యేసుక్రీస్తును మనం చూసినట్లయితే ఆయన సిలువ పైన ఉన్నప్పుడు ఆయనలో ఎలాంటి స్వరూపము లేదు. But in his life when he was on the earth, ఈ భూలోకంలో ఉన్నప్పుడు ఆయన జీవితం ఏ రీతిగా ఉంది this lion tread upon the paths of Palestine. ఈ సింహము పాలస్తీనా దేశపు మార్గాల్లో నడిచినట్టుగా చూస్తున్నాము. Yeah, we see the power of that lion. ఆ సింహము యొక్క శక్తిని మనం చూస్తూ ఉన్నాము. He commanded the winds and the waves also. ఆయన వాయువులను సైతం గద్దించగలిగాడు, తుఫానును సైతం గద్దించగలిగినాడు. He healed the sick. ఆయన రోగులైన వారిని స్వస్థపరిచాడు. He threw down the tables of money changers in the temple.
దేవాలయంకు వెళ్ళినప్పుడు రూకలమ్ము వారి బల్లలను పడద్రోశాడు. But at the end of his life, అయితే ఆయన జీవిత అంతములో we see him on the cross. ఆయనను మనం సిలువ పైన చూస్తున్నాము. He was crying, my God, my God. ఆయన నా దేవా నా దేవా అని మొరపెడుతున్నాడు. Why have you forsaken me? ఎందుకు నన్ను విడనాడితివి? We see it in Matthew 27. మత్తయి సువార్త 27వ అధ్యాయంలో ఆ సంగతి And verse 46. 46వ వచనము. He himself was crying. ఆయన తానే బిగ్గరగా కేక వేస్తూ ఉన్నాడు. Crying to God. దేవునికి మొరపెడుతూ, My God, my God. నా దేవా నా దేవా, Why have you forsaken me? నన్నెందుకు చెయ్యి విడిచితివి? We do not see any glory. అక్కడ ఏ మహిమ ఉన్నట్టుగా మనం చూడట్లేదు. He was dying. ఆయన చనిపోతున్నాడు. అక్కడ He was like a slaughtered lamb. అక్కడ ఆయన వధించబడిన గొర్రె పిల్ల వలె ఉన్నాడు. He was like a lamb. ఆయన ఒక గొర్రె పిల్ల వలె He కనబడుతున్నాడు. was silent. మౌనంగా ఉన్నాడు. We see in the 7th verse of 53rd chapter of Isaiah. యెషయా గ్రంథము 53:7వ వచనము. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లయు, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనంగా నుండునట్లు అతడు నోరు తెరవలేదు. He did not open his mouth. ఆయన తన నోరు తెరవలేదు. We see the enemies were surrounding him. ఇక్కడ శత్రువులందరూ కూడా చుట్టుముట్టడం చూస్తున్నాము. But here John was seeing not a dead lamb in heaven. కానీ ఇక్కడ యోహాను ఒక చనిపోయిన గొర్రె పిల్లను చూడట్లేదు. He was alive. ఆయన జీవించి ఉన్న వారిని చూస్తున్నాడు. The lamb alive. ఆ గొర్రె పిల్ల జీవించి ఉన్నది. We see in 1 Corinthians మొదటి కొరింథీ చూసినట్లయితే 15th chapter 15వ అధ్యాయము and verse 57. 57వ వచనము. Thanks be to God which giveth us the victory through our Lord Jesus. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలంగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. When you are in despair and discouragement, నీవు ఎటూ తోచని పరిస్థితుల్లో నీ నిరుత్సాహంలో ఉన్నప్పుడు, if you are in the presence of God, దేవుని సన్నిధిలో నువ్వు ఉంటే God will open your eyes. దేవుడు నీ నేత్రాలు తెరుస్తాడు. As John's eyes were opened in heaven, యోహాను కన్నులు పరలోకమును చూసినటువంటి రీతిగా if you are spending time in the presence of God, నీవు దేవుని సన్నిధిలో సమయం గడిపితే He will open your eyes. ఆయన నీ కన్నులు తెరుస్తారు. You will see the lamb alive. అప్పుడు జీవించి ఉన్న గొర్రె పిల్లను నువ్వు చూస్తావు. He is a lion and a lamb. ఆయన సింహమయ్యున్నాడు, గొర్రె పిల్లగా ఉన్నాడు. Not a lamb dead. అంతేగాని చనిపోయినటువంటి గొర్రె పిల్లగా కాదు. Let us see John 14th chapter. యోహాను సువార్త 14వ అధ్యాయం చూద్దాము. 19th verse latter part. 19వ వచనం చివర్లో చూస్తే, Because I live, ye shall also live. నేను జీవించుచున్నాను గనుక మీరును జీవింతురు. The lamb was slain and the lamb was now reigning. గొర్రె పిల్ల అక్కడ వధించబడి ఉన్నది, ఇప్పుడు He is మరి రాజ్యము చేయుచున్నాడు. He is the Lion of Judah. ఆయన యూదా గోత్రపు సింహము. He is reigning. ఆయన రాజ్య పరిపాలన చేస్తున్నాడు. When you know that you are following this lion, నీవు ఈ సింహమును వెంబడిస్తున్నావు అని తెలుసుకున్నప్పుడు there will be no worry in you. నీలో ఇక ఏ చింత ఉండదు. But if you are following the world, కానీ లోకమును వెంబడిస్తే మాత్రం, if you are following the things of this world, ఈ లోక సంబంధమైన వాటిని వెంబడిస్తే you will not have any faith. ఎలాంటి విశ్వాసం నీకు ఉండదు. You will not have place in heaven also. పరలోక రాజ్యంలో కూడా నీకు స్థానమేమీ ఉండదు. You will be empty even in this world. ఈ లోకంలో ఉన్నా కూడా నీవు ఖాళీగా ఉన్నవాడవే. Because you will not have any happiness in you. ఎందుకంటే నీలో ఏ సంతోషం అనేది ఉండదు. Jesus said, my peace I give unto you. యేసుక్రీస్తు సెలవిచ్చారు, నా శాంతిని మీకు అనుగ్రహిస్తాను. If you follow somebody, ఎవరినైనా నువ్వు వెంబడిస్తే you will not have any peace. నీకు ఎలాంటి సమాధానం ఉండదు. If you have any love affair, ఏదైనా లవ్ అఫేర్ లో ఉంటే, if you are following that unclean person, ఆ అపవిత్రమైన వ్యక్తిని నువ్వు వెంబడిస్తే how can you get peace in your heart? నీ హృదయంలో ఎలా సమాధానాన్ని If పొందుకుంటావు? you taste his peace, నీవు ఆయన సమాధానాన్ని రుచి చూసినట్టయితే you will tell about this peace
to many, many people. నీవు పొందుకున్న ఆ సమాధానాన్ని గురించి ఎంతో మందికి నువ్వు చెప్తూ You ఉంటావు, give your testimony. నీ సాక్ష్యాన్ని ఇస్తావు, You are not opening your mouth కానీ నీ నోటి నువ్వు తెరవట్లేదు. because your heart is filled with sin. ఎందుకంటే నీ హృదయం అంతా పాపంతో నింపబడి Your ఉన్నది. heart has become hard because of your sin. నీ పాపము కారణంగా నీ హృదయం కఠినమైపోయింది. You are keeping sin in your heart. నీ హృదయంలో పాపం ఉంచుకొని You will always face quarrels and all calamities. అన్ని వేళలా గొడవలను లేదా ఏదో ఒక సమస్యలనే తెచ్చుకుంటావు. Quarrels in your family. నీ కుటుంబంలో సమస్యలు, గొడవలు, Quarrels with your neighbors. నీ పొరుగు వారితో గొడవలు, Quarrels with somebody. మరి ఎవరితోనో గొడవ. The moment when you get up, నీవు లేచిన వెంటనే the spirit of quarrel is taking hold of you. ఆ కలహపరిచే గొడవపరిచే ఆత్మ నిన్ను పట్టేసుకుంటూ The devil is taking away all your peace. సాతాను నీ సమాధానాన్ని అంతటిని ఊడ్చి పడేస్తాడు. The only thing God shows you now is, ఈ సమయంలో దేవుడు నీకు చూపిస్తున్న ఒకే ఒకటి, look at the slaughtered lamb. వధించబడిన గొర్రె పిల్ల వైపు He చూడు. was slaughtered for you. ఆయన నీ కొరకు వధించబడ్డాడు. He did not open his mouth when he was being slaughtered. ఆయన వధించబడ్డప్పుడు తన నోరు తెరవలేదు. Though he was a lion, ఆయన సింహముగా ఉన్నప్పటికీ కూడా because of your sins. నీ పాపముల కారణంగా, Yeah, you heard the word of God now. ఈ సమయంలో నీవు దేవుని వాక్యం వింటున్నావు. How our brother Shadrach, how he repented for his sins. మరి షడ్రక్ గారు తన పాపముల విషయమై ఏ రీతిగా పశ్చాత్తాపడ్డారు? When he started repenting for his sins, ఆయన తన పాపముల విషయమై the పశ్చాత్తాపడుతున్న Spirit of సమయంలో God touched him. దేవుని ఆత్మ ఆయనను తాకాడు. He was broken by the Spirit of God. ఆత్మ చేత అతను విరిగిపోయాడు. The only thing is, you must kneel down and pray. మరి నువ్వు చేయవలసిన ఒకే ఒకటేనా ఏదనగా నువ్వు మోకరించి ప్రార్థించుకోవడం. This man and that man comes and disturb you. ఈ వ్యక్తి ఆ వ్యక్తి వచ్చి నిన్ను డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. They will tell so many stories. ఎన్నో కథలు చెప్తూ ఉంటారు. You think they are your near and dear. వారు నీకెంతో ప్రియమైన వారుగా, సమీపస్తులుగా నువ్వు తలస్తావు. The devil sends them to you కానీ సాతానే వారిని నీ యొద్దకు పంపిస్తాడు. to take away the word from your heart. నీ హృదయంలో ఉంచబడిన వాక్యాన్ని తీసుకెళ్ళడానికి పంపిస్తాడు. But if you are careful, కానీ నువ్వు జాగ్రత్త పడితే, you are hearing the word of God. దేవుని వాక్యం విన్నప్పుడు This word of God is a fire. ఈ దేవుని వాక్యం అగ్నిది, It's a hammer. అది సుత్తె వంటిది. When you are taking this word, ఈ వాక్యాన్ని నువ్వు తీసుకున్నప్పుడు the devil is also careful to take away the word. సాతాను కూడా ఆ వాక్యం ఎత్తుపోవడానికి జాగ్రత్త పడుతూ ఉంటాడు. Instead of looking at the TV, టీవీని చూడడానికి బదులుగా, instead of speaking with other people, ఇతరులతో మాట్లాడడానికి బదులుగా you keep on your knees. నీ మోకాళ్ళ పైకి వెళ్ళు. Deliberately you must go బలవంతంగానైనా కానీ వెళ్ళాలి మోకరించడానికి. on your knees. నీ మోకాళ్ళ పైకి వెళ్ళాలి When I మోకరించి. had the word of God some years back, నేను కొన్ని సంవత్సరాల క్రితం దేవుని వాక్యం విన్నప్పుడు I went home and immediately after opening the door, I went down on my knees. ఇంటికి వెళ్ళిన తర్వాత తలుపులు తెరవగానే అకస్మాత్తుగా నేను నా మోకాళ్ళ పైకి వెళ్ళిపోయాను. And without even changing my dress, నా డ్రెస్ కూడా నేను మార్చుకోలేదు. immediately I got down on my knees. వెంటనే మోకరించాను. Immediately the Spirit of God touched me వెంటనే పరిశుద్ధాత్ముడు నన్ను పట్టుకున్నాడు, and gripped my heart. నా హృదయాన్ని పట్టుకున్నాడు. My newly wedded wife, she was looking at me. అప్పుడు క్రొత్తగా నేను వివాహం చేసుకున్న నా భార్య నన్ను అదే రీతిగా చూస్తూ ఉంది. She didn't know about this repentance and so on. ఆమెకు ఈ పశ్చాత్తాపం గురించి అసలేమీ తెలియదు. She could not open her mouth. ఆమె చూస్తూ ఉంది, నోరేమి తెరవలేదు. Then I was a big voice. I was shouting and repenting for my sins. ఆ సమయంలో నేను ఎంతో బిగ్గరగా నోరు తెరిచిన పాపముల విషయమై పశ్చాత్తాపడుతున్నాను. I knew from my childhood what is repentance and everything. నాకు చిన్నప్పటి నుంచి తెలుసు మారు మనసు లేదా పశ్చాత్తాపం అంటే ఏంటి అనే విషయాలు. But when I went to Hyderabad, కానీ నేను హైదరాబాద్ స్థలానికి వెళ్ళినప్పుడు I became a proud man. నేను ఒక గర్విష్ఠుడిగా మారిపోయాను. I was surrounded by rowdies. నేను రౌడీలతో
తిరిగేవాడను లేదా వారితో చుట్టబడ్డాను. I did not have any touch with the slaughtered lamb. ఈ వధించబడిన గొర్రె పిల్లతో సంబంధం ఏమీ నాకు లేదు. I did not care for his presence also. ఆయన సన్నిధి విషయమై కూడా నాకే లెక్క లేదు. I did not touch my Bible also. నేను నా బైబిల్ ని కూడా ముట్టేవాడను కాదు. But when I heard the word of God, కానీ దేవుని వాక్యం విన్నప్పుడు there is power in that word of God. ఆ దేవుని వాక్యంలో శక్తి ఉన్నది. I immediately knelt down. వెంటనే నేను మోకరించాను. And then God opened my heart. అప్పుడు దేవుడు నా హృదయాన్ని తెరిచాడు. What all the sins I did from my childhood, నా బాల్యకాలం నుండి నేను ఏ పాపాలు చేశానో I began to repent. నేను వాటి విషయమై పశ్చాత్తాపడడం ఆరంభించాను. 4 hours I was repenting. 4 గంటల సమయం అంతా కూడా నేను పశ్చాత్తాపడుతూనే ఉన్నాను. After saying amen, ఆమేన్ అని చెప్పి ముగించిన తర్వాత I took hold of my wife's hand, నేను నా భార్య చేతిని పట్టుకొని, because I was insulting her in many ways. ఎందుకంటే అది వరకు నేను ఆమెను ఎన్నో రీతిలుగా అవమానపరుస్తూ వచ్చాను. I was beating her also. ఆమెను కొట్టిన వాడను కూడా. I was using bad language. ఆమె ఎడల ఎంతో దురుసుగా భాష మాట్లాడేవాడను. And I asked her pardon. నేను ఆమె క్షమాపణను అడిగాను. I have insulted you. నేను నిన్ను అవమానపరిచాను. Please pardon me. Please దయచేసి pardon me. నన్ను క్షమించు. The spirit of humility came upon me. అలాంటి దీనత్వపు ఆత్మ నా మీదకి వచ్చింది. After hearing the word of God, దేవుని వాక్యం విన్న తర్వాత when you go home, మీరు ఇంటికి వెళ్ళినప్పుడు be alert. Someone will come and take away the word which you have heard. మెలకువగా ఉండండి, ఎందుకంటే ఎవరో ఒకరు వచ్చి నువ్వు విన్న వాక్యాన్ని ఎత్తుకుపోతారు. Here the lamb, you see the lion, ఇక్కడ ఈ గొర్రె పిల్లను, సింహమును మనం చూస్తున్నాము. and we see Jesus. ఇక్కడ యేసుక్రీస్తుని చూస్తున్నాము. He reigns everywhere. ఆయన ప్రతి చోట రాజ్యం ఏలుతున్నాడు. He is reigning in all nations. ఆయన దేశములన్నిట రాజ్యం ఏలుతున్నాడు. Revelation 4th chapter ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము and 2nd verse. 2వ వచనము. I was in the spirit, behold, he saw a throne was set in heaven. అక్కడ అతడు యోహాను ఆత్మవశుడై ఉండగా పరలోకమందు ఒక సింహాసనం వేయబడుట And చూశాడు. on the throne one was sitting on the throne. ఒకడు ఆసీనుడై ఉండుట చూశాడు. And 8th verse. 8వ వచనం. ఆ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడు నగు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండెను. He saw that scene. అట్టి దృశ్యాన్ని అతను చూస్తున్నాడు. And 5th chapter, 5వ అధ్యాయం చూద్దాము. we see in the hands of who was sitting on the throne was a scroll with writing on both sides. ఇక్కడ మొదటి వచనంలో 7 ముద్రలు లోపటను వెలుపటను రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనమందు ఆసీనుడయ్యుండు వాని కుడి చేత చూచితిని. This is the record of what must take place in future. భవిష్యత్తులో జరగబోయేటువంటి వాటి సంగతి ఇది. It is filled. అది వీటి చేత నింపబడ్డది. Everything is recorded for there is no room left either. Every inch was filled in that book. ఆ గ్రంథములో సమస్తము కూడా అది రాయబడి ఉన్నది. All of God's promises దేవుని వాగ్దానాలన్నీ కూడా and their fulfillment వాటి నెరవేర్పు కూడా until the end of this world. ఈ లోక అంతము వరకు ఏదేది జరగబోతుంది. It is sealed with 7 seals. ఇవన్నీ కూడా ఆ గ్రంథంలో రాయబడి అవి ముద్ర వేయబడి ఉన్నాయి 7 But ముద్రలతో. no one was worthy in heaven or earth or under the earth. అయితే ఆకాశం అందే గాని భూమి మీద గాని భూమి క్రింద గాని ఆ గ్రంథం విప్పుటకు ఎవరు యోగ్యులుగా లేరు. Not even the holy angels. ఆ పరిశుద్ధ దేవదూతలు సైతము యోగ్యులుగా లేరు. We see 5th chapter and 5th verse. 5వ అధ్యాయం 5వ వచనం చూద్దాము. Second part. 2వ భాగము. ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందెనని నాతో చెప్పెను. Jesus prevailed. యేసుక్రీస్తు జయము పొంది ఉన్నారు. On the cross సిలువలో జయము పొందారు. he was slaughtered. ఆయన వధించబడ్డారు. He is a lion. ఆయన సింహంగా ఉన్నారు. Nobody could open the scroll. ఎవ్వరు కూడా ఆ గ్రంథమును విప్పలేకపోయారు. And 7th verse. 7వ వచనము. ఆయన వచ్చి సింహాసనమందు ఆసీనుడయ్యుండు వాని కుడి చేతిలో నుండి ఆ గ్రంథమును తీసుకొనెను. He came and took that scroll. ఆయన వచ్చి ఆ గ్రంథమును తీసుకున్నాడు. He only able to
touch that scroll. ఆ గ్రంథమును ముట్టడానికి ఆయన మాత్రమే యోగ్యుడు. And verse 8. 8వ వచనము, ఆయన దానిని తీసుకొనినప్పుడు ఆ 4 జీవులను వీణెలను ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రె పిల్ల ఎదుట సాగిలపడిరి. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. 11th verse. 11వ వచనము, మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. What were they saying? వారు ఏమని చెప్తున్నారు? 12th verse. 12వ వచనంలో, Yeah. వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. He is the lamb, the worthy is the lamb that was slain to receive power and riches and wisdom and strength and honor and glory and blessing. వధించబడిన గొర్రె పిల్లయే శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడు అని చెప్పబడుతుంది అక్కడ. He has power. ఆయన కటి శక్తి ఉన్నది. He has riches. ఆయన ఐశ్వర్యము కలిగిన వాడు, wisdom, జ్ఞానము కలిగిన వాడు, and strength, బలము కలిగిన వాడు, and honor, ఘనత కలిగిన వాడు, and glory, మహిమ కలిగిన వాడు, and blessings. ఆశీర్వాదం కలిగిన వాడు. Why are you neglecting these things? ఎందుకు మరి వీటన్నిటిని నువ్వు నిర్లక్ష్యపరుస్తున్నావు? He only can bless you. ఆయన మాత్రమే నిన్ను ఆశీర్వదించగలడు. You know that you are in need. నీవు అవసరతలో ఉన్నావన్న విషయం నీకు తెలుసు. You know what need you have. ఏ అవసరతలో ఉన్నావో అనేది నీకు తెలుసు. Nobody can give you power over the devil's things. సాతాను యొక్క విషయాలపైన ఎవరు కూడా నీకు అధికారమును కానీ జయమును ఇవ్వలేరు. ఎవరు కూడా నీకు works of the devil. సాతాను క్రియలపైన నీకు అధికారం ఇవ్వగలిగిన వారు ఎవరు లేరు. Only the lion. కేవలము సింహమే. He is reigning over all the world. ఆయన ఈ లోకమంతటి పైన రాజ్య పరిపాలన చేస్తున్నాడు. And all angels and beings there, they were falling and worshipping him. అక్కడ ఉన్న జీవులు దేవదూతలు అందరూ కూడా సాష్టాంగపడి ఆయనను స్తుతిస్తూ ఉన్నారు. Strength belongs to him. బలం అనేది ఆయనకు చెందినది. Honor belongs to him. ఘనత ఆయనకు చెందినది. And also glory belongs to him. మహిమ ఆయనకు చెందినది. When you repent, నీవు పశ్చాత్తాపడ్డప్పుడు, when you accept this great God, ఈ గొప్ప దేవుని నువ్వు అంగీకరించినప్పుడు, you will be allowed to see all those things in heaven. నీవు పరలోకమందు వీటన్నిటిని చూడడానికి అనుమతించబడతావు. But you are depending upon something else. కానీ నీవు మరి దేనిపైన ఆధారపడుతూ ఉన్నావు? Some of you are depending upon your money. మీలో కొందరు మీ ధనం పైన ఆధారపడుతున్నారు. If you are depending upon your money, నీవు నీ ధనం పైన ఆధారపడితే you cannot follow this lamb. ఈ గొర్రె పిల్లను గాని లేదా ఈ సింహమును నువ్వు వెంబడించనే లేవు. Yeah, such a great God. అంత గొప్ప దేవుడు. He is now before you. ఈ సమయంలో నీ ఎదుట ఉన్నాడు. Your future is in his hands. నీ భవిష్యత్తు ఆయన హస్తాల్లో ఉంది. Don't cling to this and that in this world. కాబట్టి ఈ లోక సంబంధమైన దీనికి దానికి పట్టి వేలాడొద్దు. Don't think your security is on money. నీ క్షేమమంతా నీ కాపుదలంతా డబ్బును బట్టి ఉంది అని తలంచొద్దు. But look at the lion of Judah. కేవలం ఈ యూదా సింహమును చూసినప్పుడే He is your security. ఆయనే నీ కాపుదల. He is everything to you. ఆయనే నీ సమస్తము. Now he is there ఈ సమయంలో ఆయన నీకున్నాడు. as a slaughtered lamb. ఒక వధించబడిన గొర్రె పిల్లవలే నీకున్నాడు. ఓపికతో ఫలించు అనే పుస్తకాన్ని చదివి అనేకులు మేలు పొందుచున్నారు. ప్రతి ఒక్కరూ తప్పక చదవాల్సిన పుస్తకం. ఈ పుస్తకాన్ని చదువుతున్నప్పుడే పరిశుద్ధాత్మ శక్తి బలంగా మీపైన పనిచేస్తుంది. ఈ ఆధ్యాత్మిక పుస్తకం కొరకై వెంటనే మమ్ములను సంప్రదించండి. సమర్పణ పత్రిక. ఈ పత్రిక మిమ్ములను సూక్ష్మంగా పరిశీలించి దైవవాక్యాన్ని అందించి మీ జీవితంలో విశ్వాసం యొక్క అవసరతను తెలియజేస్తుంది. ఈ పత్రిక చదివిన కొందరు రక్షణ పొందడమే కాక దైవ సేవలో కూడా పాల్పొందుచున్నారు. మరెన్నో ఆధ్యాత్మిక పుస్తకములు మీ కొరకు సిద్ధంగా ఉన్నవి. మా చిరునామా బి ముఖర్జీ సమర్పణ మినిస్ట్రీస్, చిన్నగొలపాలెం, వయా మొగుల్తూరు, పశ్చిమ గోదావరి జిల్లా. పిన్ కోడ్ 534281. మా ఫోన్ నంబర్ 9542037489 9390108373.